रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము श्री हनुमान। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः, शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च, सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान्, मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं, श्रीरामं भजे श्यामलम्। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं, बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहं, श्रीरामदूतं नमाम्यहं। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీరామ జయ రామ జయ జయ రామ। 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని రావణ సంహారం చేసి వచ్చినటువంటి సీతా సమేత రామచంద్రమూర్తికి భరతుడు ఆదరంతో స్వాగతం పలికాడు. ఆ నంది గ్రామంలోనే అంతవరకు తాను పట్టాభిషేకం చేసి పూజించినటువంటి పాదుకలను తిరిగి రామునికి సమర్పించి ఆ పాదుకలకి రాముడు తన పాదముల తోడుగా చూసి పరవశించిపోయాడు. పాదుకేతు రామస్య గృహీత్వా భరత స్వయం చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్. తాను స్వయంగా ఆ పాదుకలు తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాలకు తొడిగట్ట. అప్పుడు ఆ పాదాలతో శోభిస్తున్న పాదుకల్ని, పాదుకలతో శోభిస్తున్న పాదాలని చూసి నమస్కరించాడు. అబ్రవిచ్చ తదా రామం భరతస్య కృతాంజలి. 2 చేతులు దోజులించి రాముడితో అంటున్నాడు భరతుడు. ఇక్కడ భరతుని యొక్క ఉదాత్తమైన భక్తితత్వాన్ని మనం పరిశీలించవచ్చు. ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతితం మయా. నువ్వు నా వద్ద న్యాసముగా ఉంచినటువంటి రాజ్యమంతా తిరిగి నీకు అప్పగిస్తున్నాను అని సమర్పించి, నువ్వు ఎప్పుడు అయోధ్యకు రాజు అవుతావా అని ఎదురు చూస్తున్న నా యొక్క కోరిక ఇప్పటికి తీరింది, నా జన్మ చరితార్థమైంది అంటూ ముఖ్యమైన కొన్ని మాటలు ఉన్నాయి. దీన్ని బట్టి భరతుని యొక్క వ్యక్తిత్వం తెలియడమే కాకుండా అవతలి వారి సంపదని ఏ విధంగా రక్షించాలి అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు పాలించిన రాజ్యము సంపద అంతా రామునిది అనే భావంతో పాలించాడు, కానీ నాది అని అనుకోలేదు ఎక్కడ భరతుడు. ఇది గొప్ప విషయం. ఎప్పుడైనా సాధారణంగా తాను పాలించుతున్నప్పుడు, తాను పర్యవేక్షిస్తున్నప్పుడు క్రమంగా నాది అనే భావం కలిగే అవకాశం ఉంది. కానీ ఈ 14 ఏళ్ల పాటు ఇదంతా రామునిది అనే భావం తప్ప నాది అనే భావం భరతుని వద్ద లేదు. అవేక్షతాం భవాన్ కోశం కోష్ఠాగారం గృహం బలం, భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయా. నీ కోశాన్ని, కోష్ఠాగారాలని, గృహాలని, సైన్యాన్ని, వీటన్నిటినీ కూడా 10 రెట్లు ఎక్కువ చేశాను. ఇది నీ యొక్క తేజస్సు చేత. భవతస్తేజస, ఈ మాట చాలా విశేషం. అంటే రాముని యొక్క రాజ్యాన్ని, సంపదల్ని రెట్టింపు చేసేట. అది కూడా 10 రెట్లు చేశాడు. అది కూడా తన శక్తితో కాదు, నీ తేజస్సు చేత అన్నాడు. అంటే రామ, నీ కృప చేత నీ సంపద అభ్యుదయం చేశాను. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, సమస్త సంపదలను మనం వృద్ధి చేయాలి, కానీ అది భగవంతునివి అనే దృష్టితో చేయాలి. ఈ విధంగా ఎప్పుడైతే భరతుడు పలుకుతున్నాడో ఆ వాక్కులు చూస్తూ ఆ చుట్టుపట్ల ఉన్న విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారి కళ్ళు చెమర్చేట. ఆ భరతుని యొక్క ఆ భక్తికి, ఆ భ్రాతృనిష్టకి చూసి పరవశించారు వారు. ఆ తర్వాత ఆడుతున్న మాటల్లో ఆర్ద్రమైన కొన్ని వచనములున్నాయి. అందులో ప్రధానంగా, స్వామి ఇంకా ఈ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఇంతవరకు మా తల్లికి ఇచ్చిన మాటని మన్నించావు నువ్వు, నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చావు. అలా నువ్వు మా అమ్మ మాటని మన్నించి ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి నీకు సమర్పిస్తున్నాను. అయితే ఇంతవరకు నువ్వు పాలించిన రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను. ఇది నువ్వు మాత్రమే చెయ్యగలవు, నీలా నేను చెయ్యలేను. ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయస, కిశోరవద్ గురుం భారం నవోఢు మహముత్సహే. కేవలం ఒక బలిసినటువంటి మహావృషభం ఒక్కటి మాత్రమే అనాయాసంగా లాగగలిగినటువంటి ఒక భారాన్ని ఒక లేగదూడ ఎలా మొయ్యలేదో అదేవిధంగా నువ్వు పాలించవలసిన రాజ్యాన్ని నేను పాలించలేను సుమా. ఉపమానం అంత చక్కగా చెప్తున్నారు. అంతేకాకుండా మహానుభావుడా, గాడిద గుర్రాన్ని అనుసరించలేదు,
కాకి హంస యొక్క గమనాన్ని అనుసరించలేదు, అదేవిధంగా నేను నీ యొక్క గమనాన్ని అనుసరించలేను. అంటే నువ్వు రాజ్యపాలన చేసే విధంగా నేను చెయ్యలేను, నువ్వు అప్పజెప్పావు గనుక చేసేనే తప్ప నీలా నేను చెయ్యలేను. ఇక్కడ ఏమాత్రం అహంకారం లేకపోవడాన్ని చూపిస్తున్నాడు భరతుడు. అంతేకాకుండా ఒక మహాత్ముడు ఒక ఫలాన్ని ఆశించి చెట్టుని నాటి పెంచి పోషించిన తర్వాత ఆ చెట్టు చక్కగా ఏపుగా పెరిగి ఫలం కానీ రాకపోతే అది ఎంత నిష్ప్రయోజనంగా అనిపిస్తుందో, అదేవిధంగా నువ్వు కానీ అయోధ్యను పాలించకపోతే అది కూడా అంత నిష్ప్రయోజనంగా ఉంటుంది సుమా. ఎందుకంటే మా నాన్నగారు పుత్రకామిష్టి మొదలైన వాటి ద్వారా పొందినటువంటి ఒక మహావృక్షాన్ని నువ్వు, దానికి ఫలితం ఏమిటి? అయోధ్యని పాలించాలి, రాముడు అయోధ్యని పాలించాలి. ఈ ఉద్దేశమే దశరథుడు చేసిన యజ్ఞములన్నిటి యొక్క ఫలం. ఆ ఫలం కానీ లభించినప్పుడు ఇదంతా వృధా కదా అని పలుకుతున్నాడు. ఇక నుంచి రాత్రి వేళలు నువ్వు నిద్రపోతున్నప్పుడు, ఉదయాన్నే నువ్వు మేల్కొంటున్నప్పుడు కూడా సమస్త ఈ రాజ్యంలో ఉన్నటువంటి మంగళవాద్యములన్నీ నీకోసమే మ్రోగుగాక అని ప్రార్థించాడు. అటు తర్వాత రామచంద్రమూర్తి స్వయంగా భరతుడు లాగుతున్నటువంటి దివ్యరథంపై ప్రయాణం చేస్తూ ఆ నగరాన్నంతటి సంచారం చేశాడు. భరతుడు గుర్రముల కళ్ళుములు పెట్టి సారథ్యం వహిస్తూ ఉన్నట్ట. శత్రుఘ్నుడి శిరస్సుపై ఛత్రం పట్టుకున్నాడు. లక్ష్మణుడు వింజామరలు వీచాడు. ఇక రాక్షసరాజు అయిన విభీషణుడు ఒక తెల్లని వింజామర పట్టుకుని మరొక వైపు ఉన్నట్ట. ఈ విధంగా ఒకవైపు లక్ష్మణుడు, మరొక వైపు విభీషణుడు వింజామరలు వీచుతూ ఉండగా, శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకుని ఉండగా, భరతుడు రథము సారథ్యం వహిస్తూ ఉండగా ఆ దివ్యమైనటువంటి అయోధ్యలో రామచంద్రమూర్తి సంచరించాడు. ఈ సమయంలో గగనమండలం నుంచి ఋషులు దేవతలు రాముని స్తోత్రిస్తూ ఉన్నట్ట. దీన్ని బట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడని మరోసారి స్పష్టం చేస్తున్నాడు వాల్మీకి. ఋషి సంఘైస్తదాకాశే దేవైశ్చ సమరుద్గణై స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వని. తత్ర శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం. సుగ్రీవుడు శత్రుంజయము అనబడేటువంటి ఒక దివ్యమైనటువంటి ఏనుగుపై ఎక్కి ఆ రాముని యొక్క రథం పక్క నుంచి సంచరించేట అయోధ్యపై. అటు తర్వాత ప్రతివారు కూడా తిరిగి కోటకు చేరుకున్నారు. ఒక్కొక్కరికి కూడా మంచి మంచి విడుదలు ఏర్పాటు చేశాడు భరతుడు. ప్రత్యేకించి సుగ్రీవుణ్ణి పిలిచి రాముని పట్టాభిషేకం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చూడమని, దానికి తగినటువంటి దూతల్ని పంపమని కోరుకున్నట్ట భరతుడు. ఉవాచ మహాతేజా సుగ్రీవం రాఘవానుజ అభిషేకాయ రామస్య దూతాన్ ఆజ్ఞాపయ ప్రభో. ఎప్పుడైతే ఈ విధంగా భరతుడు కోరుకున్నాడో వెంటనే సుగ్రీవుడు ఉత్తమమైనటువంటి బంగారు కలశల్ని, అది కూడా రత్నములతో అలంకరింపబడినటువంటి 4 బంగారు కలశల్ని 4 వానర వీరులకిచ్చి వీటితో చతుస్సముద్రాల నుంచి ఉత్తమమైనటువంటి జలములను ఉషక్కాలం లోపల తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. దాని ప్రకారంగా సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం ససుగ్రీవ సర్వరత్న విభూషితాన్ యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైర్ఘటై ప్రతిక్షధ్వం తథా కురుత వానరాహ. వెంటనే ఆ 4 వానరులు కూడా బయలుదేరారు. అందులో ఒక్కొక్కరు కూడా గరుత్మంతుని మహావేగం కలిగినటువంటి వారు శీఘ్రంగా ఆకాశంలోకి వెళ్ళి దివ్యమైన 4 సముద్ర జలాల్ని తీసుకువస్తున్నారు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వైభవానికి. జాంబవాంశ్చ హనుమంశ్చ వేగదర్శీ చ వానరః వృషభశ్చైవ కలశాన్ జలాపూర్ణానథానయన్ నదీ శతానాం పంచానాం జలం కుంభైరుపాహరన్. అయితే వీరు దివ్యమైనటువంటి సముద్ర జలములే కాకుండా నదీ జలములు కూడా తీసుకువచ్చారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు వీరు ప్రత్యేకించి ఆ దివ్యమైనటువంటి 500 నదుల జలాల్ని తీసుకువచ్చారట. ఇక సముద్ర జలాల్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళినటువంటి వారు ఎవరు అంటే పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమథానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేనుడు తూర్పు సముద్రం నుంచి సముద్ర జలాల్ని తీసుకువచ్చారట. అది కూడా అన్ని రత్నాలతో అలంకరింపబడిన కలశంతో తీసుకువచ్చాడు. అంటే వాటిలో రత్నాలు కూడా నింపబడి ఉన్నాయి జలముల్లో. ఇక వృషభుడు దక్షిణ సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. వాటిపై రక్తచందన వృక్షముల యొక్క కొమ్మలు కప్పేట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణన చేశారు ఇక్కడ. వృషభో దక్షిణాత్ తూర్ణం సముద్రా జలమానయత్ రక్తచందన శాఖాభి సంవృతం కాంచనం ఘటం. ఇక గవయ పశ్చిమాత్తోయ మాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమ. వాయువు వంటి పరాక్రమం కలిగినటువంటి గవయుడు పశ్చిమ సముద్ర జలాన్ని రత్నములతో నింపినటువంటి జలాన్ని తీసుకువచ్చాడు. ఆ తర్వాత గరుత్మంతుని వంటి వేగము కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు
ఉత్తర సముద్ర జలాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ నదీ జలాలు సముద్ర జలాలు ఈ రెండూ తెచ్చినవాడు హనుమంతుడు. ఒకవైపు నదీ జలాలు తీసుకురావడమే కాకుండా సముద్ర జలాన్ని కూడా తీసుకొచ్చినవాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన వేగానికి ఒకే సమయంలో ఎన్నో పనులు చేయగలడు ఆయన. ఈ విధంగా దివ్యమైనటువంటి సముద్ర జలములు 500 నదుల జలములు కూడా తీసుకురాబడ్డాయి. ఆడ తర్వాత మంత్రులతో శత్రుఘ్నుడు రాముని అభిషేకానికి కావలసినటువంటి పదార్థములన్నీ కూడాను ఏర్పాటు చేయించాడు. ఆడ తర్వాత వశిష్ఠునికి ఇతర పురోహితులకు కూడా ఆ జలములను చూపించారు, ఇవన్నీ సిద్ధముగా ఉన్నాయని. అవి చూసి సంతోషించాడు వశిష్ఠ మహర్షి. తతస్స ప్రైతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే ససీతం సంయవేశయత్. ఇక్కడ నుంచి రామచంద్రమూర్తికి దివ్యమైన పట్టాభిషేకం జరగబోతున్నది. అభిషేకము, ఇది అభిషేచనం అనే శబ్దం నుంచి వచ్చినది. అభి అంటే సంపూర్ణముగా, షేచనం అంటే తడుపుట అని అర్థం. అంటే ఒక విధంగా స్నానం అన్నమాట. ఈ స్నానం ఎలా చేస్తారంటే సముద్ర జలాలు నదీ జలాలు తీసుకువచ్చి వాటిలో దివ్యమైన రత్నములు కలపడమే కాకుండా వివిధములైన శ్రేష్టమైన మృత్తికలు కలుపుతారు, ఔషధులు కలుపుతారు, వనస్పతులు కలుపుతారు. వీటన్నిటిని కూడా జలముల్లో కలిపి దివ్యమైన మంత్రములతో అభిషేకం చేస్తారు. అయితే అభిషేకంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, ఒక రాజ్యాన్ని పాలించేటప్పుడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి నదులు, సముద్రములు, వృక్షములు ఇత్యాది దివ్యద్రవ్యములన్నీ కూడా ఆ జలముల్లో కలిపి అభిషేకం చేస్తారు. అంటే తాను ఏ భూమిని పాలించబోతున్నాడో ఆ భూమి యొక్క దివ్యత్వం అంతా ఆ రాజు యొక్క శరీరంలో నిక్షిప్తమవుతుంది. ఆ విధంగా తాను పాలించబోయే భూమికి తనకి కూడా ఒక అభేద స్థితి ఏర్పడుతుంది. అప్పుడు తాను ఆ భూమిని తన శరీరాన్ని పాలించినట్లు పాలిస్తాడు. ఎవడైనా సరే తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో అదేవిధంగా రాజు అనేవాడు రాజ్యాన్ని అంత చక్కగా పాలించాలి. అందుకే రాజ్యము రాజు ఎలా ఉండాలో భారతంలో వర్ణిస్తూ, రాజ్యం శరీరం లాంటిదైతే రాజు ఆత్మ వంటి వాడు అని. ఆ విధమైన అనుబంధం ఉండాలి రాజుకి రాజ్యానికి, అప్పుడే ఆ రాజ్యం రక్షింపబడుతుంది. ఇంత భావం అభిషేకం అనే దానిలో దాగి ఉన్నది. ఇక్కడ జగదేక సార్వభౌముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఈ పట్టాభిషేక వైభవం గనక ఇది విన్నవారికి సమస్త సుఖములు లభిస్తాయని చెప్తున్నాడు వాల్మీకి. దీని యొక్క వివరణ రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.